అసలు ఇల్లు ఆడా అది ఆడనేనయ్యా ఇల్లు అదేనా అదే చూడు మరి పేపర్లో అమ్మాయి గురించి పడ్డది మరి ఏంటి విశేషం ఏం రోజువారీ కాలేజీ పోతుందండి మధ్యాహ్నం చూసాము నైట్ పోలీస్ కేసు పెట్టారా పోలీసు పెట్టి ఇచ్చాను మరి వచ్చినారు మూడో రోజు అమ్మాయి పోతే వాసన అమ్మాయి మరి మీ ఇంటి దగ్గర కుర్రాల మీద అనుమానం ఉందా పోలీసు రిపోర్ట్ ఇచ్చినా ఎన్ని రోజులైంది సరే మరి మా వాళ్ళు కొద్దిగా ఎగరో చేస్తారు మళ్ళీ వస్తాం మరి తీసుకెళ్తానండి బట్టలు కాదు నా బట్టలు జాగ్రత్త చామంతి బడి జాగ్రత్త అమ్మాయి జాగ్రత్త మా ఖచ్చితంగా ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే చెల్లెమ్మా నీవేను నా ప్రాణము అనురాగం మనదేలే ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే అన్నయ్యా అమ్మాయిని తీసుకొని వస్తా సరే కన్న పిల్లలు సరే అదే చెప్పా అమ్మాయిని తీసుకొని వస్తా కాలేజీకి పోయి జాగ్రత్త ఇంట్లో కాలేజీకి పోయి వస్తా పోయినమ్మా నాకు ఒంట్లో జ్వరం వచ్చింది ఒంట్లో బాగాలేదు అమ్మని చేస్తా పో ఎత్తుకో పుచ్చుకోండి కొంచెం నిజంగా చెత్తగా
ఓకే. ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే. ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే. చెల్లెమ్మా నీవేను నా ప్రాణము. అనురాగం మనదేలే. ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే. అన్నయ్యా మరి ఏదయ్యా? మనకి కాన్ రాలేదు స్కూల్లో ఇంటర్వ్యూలో కాన్ రాలే మరి ఇంకా మనం పొయ్యికి కేసు పెడదామా? పెడదాంపా. అయితే జరిగింది అదే అన్నమాట. ఇదేనండి మొత్తం ఇదే జరిగింది అన్నమాట. వాళ్ళకి గుర్తుపడతావా? గుర్తుపట్టాలండి. సరే నాతో వస్తాం మరి. వాళ్ళని గుర్తుపడతావా? సరేరా. పెడతాపా. తీరిద్దురేనా? పక్క. సరే మీ పేర్లు వీళ్ళకి శిక్ష ఏమేద్దామమ్మా వీళ్ళకి? చెయ్యండి మీ చేత ఈయన ముట్టుబట్ల పాడు చేసిందా? సరే. షేర్ చేయండి. చెట్టుకాల ఇది కొట్టిన నాకు డౌట్ వచ్చింది, అందుకనే నా మాట్లాడి